ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కొన్ని సంస్కరణలను తీసుకురాబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ సంస్కరణలు? ఏ సంస్కరణలను ఆయన తీసుకురాబోతున్నారు పరిపాలనలో అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండోసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నుంచి ఆర్థిక సంస్కరణలను ఆశించవచ్చు, పరిపాలనా సంస్కరణను కూడా ఆశించవచ్చు. అలాగే రాజకీయపరమైన సంస్కరణలతో పాటు విద్యా సంస్కరణలు, వైద్య సంస్కరణలు ఇవన్నిటిని కూడా ఆశించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవన్నీ సంస్కరణలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఆయన జూలై 1వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు వేయాలి, అలాగే జీతాలు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే అధికారులందరూ ఆ పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, సంస్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే పరిపాలనలో సంస్కరణ. సో పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తేనే అట్టడుగు వర్గాలకి ఫలితాలు అందుతాయి. అట్టడుగు వర్గాలకి ఫలితాలు అందినప్పుడే పరిపాలన సుభిక్షంగా సాగినట్టు, పరిపాలనలో విజయవంతం అయినట్టు. అందుకే సంస్కరణలు తీసుకురావాలి అని ఒక అంచనాకి లేదా ఒక ఆలోచనకు వస్తున్నారు. ఏంటి ఆ పరిపాలనా సంస్కరణలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేవి అని అంటే, ప్రాంతీయ మండళ్ళు పెట్టబోతూ ఉన్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వీటిని కనుక మనం పరిశీలన చేస్తే ఏ రోజుకైనా సరే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అనేటువంటి ఒక భావన అయితే ఉంటుంది. అది పోదు ఆ భావన. అయితే ఆ భావన పోగొట్టడానికి పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, భవిష్యత్తులో కూడా ఈ భావన రాకుండా ఉండడానికి ఏంటి అంటే, ప్రాంతాల వారీగా మండలాలను ఏర్పాటు చేస్తున్న 4 ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలాగే ఆ ప్రాంతీయ మండళ్లకు చైర్మన్లుగా కీలకమైనటువంటి సీనియర్స్ని వాళ్ళని నియమింపజేసి ఏ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ మండలాలు ఉండే అవకాశం ఉంది? సో ప్రాంతీయ మండలకు సంబంధించి 3 ఏర్పాటు చేస్తారా లేదా 4 ఏర్పాటు చేస్తారా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. 4 ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎలాగంటే, మనం ఉత్తరాంధ్రకి అయితే 3 జిల్లాలకు ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది. అలాగే కృష్ణా వరకు, ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల వరకు ఒక ప్రాంతీయ మండలి, గుంటూరు నుంచి నెల్లూరు దాకా ఒక ప్రాంతీయ మండలి, మిగతా రాయలసీమ ఒక ప్రాంతీయ మండలి. దీన్ని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఇలా 4 ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేసి ఈ 4 ప్రాంతీయ మండళ్లకు చట్టబద్ధత కల్పించి, ఆ చట్టబద్ధత కల్పించిన మండళ్లకు చైర్మన్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ చైర్మన్లుగా సీనియర్ లీడర్లు ఉండబోతున్నారు. ఆ సీనియర్ లీడర్ ఎవరైనా అంటే, మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేని, స్థానాన్ని పొందలేనటువంటి వాళ్ళు, గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే రాయలసీమకు వచ్చేటప్పటికి నీకు కోస్తా ఆంధ్ర వచ్చేటప్పటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి కళా వెంకట్రావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి పరిపాలనా సంస్కరణలు, ఇప్పుడు అంటే ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతీయ మండలికి వెళ్తే గనక కంప్లీట్గా సమస్యలు పరిష్కారం అవుతాయి. సచివాలయానికి వెళ్ళినట్టే. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి సచివాలయం ఉంది, ప్రధానమైనటువంటి సచివాలయం ఉంది. అందరూ సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రాంతీయ మండల ఆఫీస్ అంటే అదొక సచివాలయం. సో ఆ సచివాలయానికి వెళ్తే కనుక ఫైల్ క్లియరెన్స్ కానీ ఎవ్రీథింగ్ పరిష్కారం అవుతాయి. సో ఎవరు కూడా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలతో ఇంకా పర్లేదంటారా? ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి, వాటిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. వాటిని ఈ ప్రాంతీయ మండళ్ళకి అనుసంధానం చేస్తారు. ప్రాంతీయ మండళ్ళకి అనుసంధానం చేసి ఈ ప్రాంతీయ మండళ్ళని సచివాలయంలో ఉండేటువంటి దానికి అనుసంధానం చేస్తారు. సచివాలయంలో ఒక కోర్ టీంని, ఒక మండలిని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రాంతీయ మండలి అని చెప్పి కేంద్ర మండలిని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ కేంద్ర మండలికి ఈ 4 ప్రాంతీయ మండలిని అనుసంధానం చేస్తారు. అనుసంధానం చేసి సమస్యల పరిష్కారం, గ్రామ సచివాలయానికి ఆల్రెడీ ఈ ప్రాంతీయ మండలిని అనుసంధానం చేస్తారు సమస్యల పరిష్కారం కోసం. సో పరిపాలనని ప్రజల దగ్గరికి, అట్టడుగు వర్గాల దగ్గరికి తీసుకెళ్లడంతో పాటు అవినీతిని తగ్గించేటువంటి ప్రయత్నం, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేసేస్తున్నారు. పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్. గతంలోనే ప్రయత్నం చేశారు. 2014-19 మధ్యలో కూడా ఆయన ప్రయత్నం చేశారు. పేపర్లెస్ పరిపాలన కావాలని, ఈ గవర్నెన్స్ కావాలనేది ఆయన
టార్గెట్. సో ఈ గవర్నెన్స్ కోసం ఇప్పుడు ఈ సిస్టమ్ని, ప్రాంతీయ మండల సిస్టమ్ని తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు తీసుకురావడం ద్వారా మరింత వేగవంతం కావడంతో పాటు ప్రజా సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ప్రజలు కూడా ఆ ప్రాంతీయ మండలాలకు వెళ్తే కనుక తాము సమస్యలను పరిష్కరించుకోగలము అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో కూడా ఉంటుంది. సో ఈ పరిపాలనా సంస్కరణలు రావడంతో పాటు సంక్షేమ పథకాలని ఇంకా పకడ్బందీగా అమలు చేయటం, ఆయన ఏదైతే అనౌన్స్ చేశారో P4 ఫార్ములా, ఈ P4 ఫార్ములాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి పూర్ని కూడా రిచ్ చేయటం అనేది ఆయన యొక్క టార్గెట్. ఓకే, ఆ పూర్ రిచ్ అయితేనే కదా P4 అనేటువంటి ఫార్ములా సక్సెస్ అయితే పూర్ పీపుల్ని రిచ్ స్టేటస్ కనుక వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో నెంబర్ 1 అవుతుంది. 2029 నాటికి నెంబర్ 1 చేయాలనేది ఆయన లక్ష్యం. సో ఆ దిశగా వెళ్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో కుబేర్లు, ఇంకొక వైపు ఏమో పేదలు. ఈ కుబేర్లు పేదలకు మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపాలి అనేది ఆయన కాన్సెప్ట్. సో కుబేర్లను ఆశ్రయించాలంటే కనుక అసలు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి కంపెనీలు ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఏమేమి కంపెనీలు హెల్తీగా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ కంపెనీలను మనం ఆహ్వానించాలి, ఏ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి వింగ్ని ఇప్పటికే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఇప్పుడు బిజినెస్ లైన్ కానీ, బిజినెస్ స్టాండర్డ్ కానీ ఇలాంటి అన్నీ కూడా మ్యాగజైన్స్ అన్నింటినీ చూసి ఏమేమి కంపెనీల యొక్క పరిస్థితి హెల్తీగా ఉంది, ఆ కంపెనీలని తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ లేదంటే ఐటీ కంపెనీలు కానీ వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆర్థికపరమైనటువంటి పురోగతిని సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా అన్ని రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తే కనుక అది వర్కౌట్ అవుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు పెట్టబోయేటువంటి ప్రాంతీయ మండళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులని రాజకీయాల్లో తీసుకురాబోతున్నాయని చెప్పి మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఆలోచన ఉంది ఆయనకి, కానీ అది అప్పుడు ఇంప్లిమెంట్ చేసే టైంకి ఆయనకి అధికారం కోల్పోయారు. పైగా ఇంకోటి ఏంటంటే 2029లో నియోజకవర్గాల పునర్విభజన కూడా రాబోతుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక అప్పుడు 225 అసెంబ్లీ సెగ్మెంట్స్ అవుతాయి, పార్లమెంట్లు కూడా పెరుగుతాయి. ఇప్పుడు 25 ఉన్నటువంటి పార్లమెంట్ల సంఖ్య కూడా పెరుగుతాయి. సో కాబట్టి అప్పుడు 225 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా పెరుగుతాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రాంతీయ మండలను పెట్టబోతున్నారు. ప్రాంతీయ మండలను పెట్టి సమగ్ర సమాచారం మొత్తం కూడా అక్కడ స్టోర్ చేసి పరిపాలనని ఆల్రెడీ గతంలో మనం చూసాం. మనం కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడ ఏ చేమ చిటుక్కుమన్నా కానీ ఇమీడియట్గా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే గంజాయిని ఆపేయటం, గంజాయి సరఫరాని, గంజాయి అమ్మకాలని ఆపేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి డ్రగ్స్కి సంబంధించినటువంటి మాఫియా నడుస్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం కొంత ఉంది, ఆ ప్రైవేట్ సైన్యం ఇవన్నీ నడుపుతున్నాడు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఆ ప్రైవేట్ సైన్యమే ఇవన్నీ నడుపుతుందని. ముందు వాటన్నిటిని కట్టడి చేయాలి. వాటన్నిటిని కట్టడి చేయాలంటే కనుక గ్రామ స్థాయికి పరిపాలన తీసుకెళ్ళాలి. గ్రామ స్థాయికి పరిపాలన తీసుకెళ్తే కనుక అప్పుడు సాధ్యం అవుతుంది. సో అందుకే నేను అనుకోవటం లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే ప్రాంతీయ మండలాన్ని పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతీయ మండలాన్ని పెట్టడం ద్వారా పరిపాలనా సంస్కరణలు చేసి ఆయన అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధి దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రాంతీయ భావము అనేది లేకుండా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించారు. అలాంటి ప్రాంతీయ భావాలు విభేదాలు లేకుండా అసలు భావనే లేకుండా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక యూనిట్ అనేటువంటి భావనకి ప్రజల్ని తీసుకురావాలనేది సంసిద్ధం చేస్తూ ఈ ప్రాంతీయ మండలం అనేది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.